రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున మధురా నగర్ మెట్రో కింద అయితే పెద్ద ఎత్తున అయితే ధర్నా చేయడం జరిగింది. మరి వీరి డిమాండ్స్ ఏంటి అంటే వేతనం కొన్ని నెలల నుంచి రావట్లేదు అనేది ఒకటైతే, ఇంకా మా డిమాండ్స్ చాలా వరకు ఉన్నాయని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే దాదాపుగా ఇటు సైడ్ మొత్తం కూడా ఒక 200 మంది, ఇంకా ఇటు సైడ్ చూస్తే ఇంకా పెద్ద ఎత్తున అయితే ధర్నా జరుగుతుందనే చెప్పాలి. వీళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీస్ సిబ్బంది కూడా ఎక్కువగానే ఉన్నారని చెప్పాలి. మరి వీళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది ఒకసారి వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మా, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? మమ్మల్ని అంగన్వాడీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి. కనీసం అంగన్వాడీలకు ఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ఉద్యోగ భద్రత లేదు. ఈరోజు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి, టీచర్లకు కానీ ఆయాలకు కానీ గత ప్రభుత్వం ఆ టీచర్కి 2 లక్షలు, ఆయమ్మకు 1,00,000 రూపాయలు ఇచ్చి జీతంలో సగభాగం పెన్షన్ రూపాయన ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చిర్రు. ఇప్పటి వరకు కూడా ఏది అమలు కాలేదు. మొన్న 3 రోజుల కింద ప్రకటన చేసిర్రు. ప్రకటననే కాకుండా మాకు జీవో రూపేణ మాకు ఏమేమి హామీలు ఇస్తారో అవన్నీ ప్రకటన రూపేణ కావాలి, జీవో ప్రకారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు వరకు గత ప్రభుత్వంలో కూడా న్యాయం జరగలేదు అన్నారు ఇందాక. అంటే గత ప్రభుత్వం ఎలాగో పట్టించుకోలేదు, మరి ఈ ప్రభుత్వం అయినా పట్టించుకుంటుంది అని అంటున్నారు కదా. మరి ఇప్పుడు వరకు ప్రజాభవన్ లో కానివ్వండి, లేకపోతే రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర కానీ ఏమైనా కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? కలిసామండి, కలిసినాము, హామీ ఇచ్చిర్రు, చేస్తామని అన్నారు. కానీ ఇప్పటి వరకు పేపర్ ప్రకటనలు వద్దు, మాకు జీవో రూపేణ కావాలనేది మా ముఖ్యమైన డిమాండ్. మొత్తం ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్ వీళ్ళందరూ కలిసి? 70,000 మంది ఉంటారండి తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి కానీ, మాకు డైరెక్టర్ మేడం కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, మాకు మంత్రి కానీ, వీళ్ళు ఎవరు వచ్చి మాకు హామీలు ఇచ్చినా ప్రభుత్వమే కదండి ఇచ్చేది, ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వమే. కాబట్టి మాకు జీవో రూపేణ హామీలు ఇచ్చేది చాలు. చర్చలకు పిలుస్తున్నాం, మేము చర్చలు సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాం. జీతాలు గత ప్రభుత్వము మేము త్వరగా ఇచ్చేస్తాము, ఫస్ట్ సెకండ్ 1 నుంచి 5 తారీఖు లోపల ఇస్తామని అన్నారు. కానీ నెలల తరబడి వాటిని వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు. ఆ వాయిదాలు వద్దు, మాకు ప్రతి నెల ఖచ్చితంగా కావాలి. 26,000 రూపాయలు మాకు వెంటనే జీవో అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు వరకు కూడా చూసుకుంటే వీళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఎప్పటి నుంచి మీకు సరైన జీతాలు అందట్లేదు? ఈరోజు మేము ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్యలు అడుగుతున్నాయి, పరిష్కారం చేయట్లేదు. పైగా వ్యతిరేకమైన జీవో నెంబర్ 10ని తీసుకొచ్చింది. అతి తక్కువ డబ్బులు ఇచ్చి 65 ఏళ్ళు నిండిన మమ్మల్ని ఇంటికి పంపాలని నిర్ణయం చేసింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. 2-3 నెలల నుండి పోరాటం చేస్తున్నాం. ఈ మధ్యనే మా పోరాటాల ఫలితంగా మంత్రి గారు 2 లక్షలకు పెంచుతామన్నారు, మంచిదే. కానీ జీవో రాలేదు. జూలై 1 నుండి మమ్మల్ని తీసేశారు. ఇక్కడ జీతం రాదు, ఇక్కడ కొత్త జీవో రాదు. మరి మేము ఎట్లా బతకాలి అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. అందుకని ప్రకటన ఇస్తే మాకు కడుపు నిండట్లేదు, మాకు కొత్త జీవో కావాలి, అందులో VRS రావాలి, పెన్షన్ పైన స్పష్టత ఇవ్వాలి అని మేము అడుగుతున్నాం. అట్లాగే ఆయాలు సగభాగంగా ఆయాలు ఉన్నారు. ప్రమోషన్ పాత పద్ధతిని రద్దు చేసి ఉన్న ఫలంగా ఇంటర్ ఉండాలనేసి అంటున్నారు. ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, నువ్వు ఇప్పటికిప్పుడు సర్కులర్ తీసుకొస్తే 10th నుంచి ఇంటర్ మేము ఎట్లా చదవాలని మేము అడుగుతున్నాం. మేము సాధించుకున్నాం కదా, మాకు ప్రమోషన్ ఉంది కదా, ఇంత వ్యతిరేకంగా నువ్వు ఎట్లా తీసుకొస్తావని మేము అడుగుతున్నాం. అట్లాగే 24 రోజుల సమ్మె సందర్భంగా మేము పోరాటం చేశాం. గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, మరి హామీలు ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు. పర్మనెంట్ అన్నది, కనీస వేతనం అన్నారు, పని భారం తగ్గిస్తామన్నారు, ESIPF అన్నారు, TADL ఇస్తామన్నారు గత ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం అవి ఇవ్వాలి కదా అని మేము అడుగుతున్నాం, అవి ఇవ్వట్లేదు. అట్లాగే ఈ ప్రభుత్వం ప్రశ్నించారా? వీటి గురించి ముందుగా చెప్పులు అరిగేటట్టు తిరిగినాం. మంత్రి గారిని కలిశాం. మంత్రి గారు కలిస్తే కనీసం కారు దిగదు మంత్రి గారు, కనీసం అసలు మాట్లాడరు, సమయం ఇవ్వరు. జూలై 3వ తేదీన ప్రిన్సిపల్ సెక్రటరీ గారే మమ్మల్ని పిలిచారు, ముఖం చాటేశారు. ఈ డైరెక్టర్ గారి దగ్గరికి 1000 సార్లు రావచ్చు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఒక్కటి కూడా పరిష్కారం చేయట్లేదు. అన్ని పెండింగ్ పెడుతున్నారు. మరి మేము పని చేస్తున్నాం, మాతో పని చేయించుకుంటున్నారు. మా ఆవేదన ఏదో వినకపోతే మేము ఎట్లా పని చేయాలని మేము అడుగుతున్నాం. మా సమస్యలు ఎవరు పరిష్కారం చేస్తారని అడుగుతున్నాం. మీకు చేత కాకపోతే మీరు పక్కకు తప్పుకోండి అని మేము అంటున్నాం అధికారులని. చేతనైతేనేమో పని చేయండి, పరిష్కారం చేయండి, చేత కాకపోతే మీరు వేరే డిపార్ట్మెంట్ తీసుకోండి, చేతనైన వాళ్ళు డిపార్ట్మెంట్ తీసుకుంటారని మేము అడుగుతున్నాం. అందుకని మొత్తం ఫైళ్ళన్నీ పెండింగ్ లో పెడుతున్నారు.
పైగా వ్యతిరేకమైన నిర్ణయాలు చేస్తున్నారు. దీనివల్ల 70,000 మంది అంగన్వాడీలు, టీచర్లు, హెల్పర్లు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. మీరే చూడండి ఎంతమంది జనం వచ్చారో. ఇక్కడికి వచ్చిన తక్కువనే ఇంకా దారిలో ఉన్నారు. చాలా మంది అసంతృప్తిలో ఉన్నారు. ఈ రోజు బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజైనా పరిశీలించాలి. పరిశీలించకపోతే ఈ ప్రభుత్వానికి చాలా నష్టం అనేసి కూడా మేము తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ విషయం అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్తుందా? ఇప్పుడు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. మరి ముఖ్యమంత్రి గారికి ఫైల్ పెట్టినామని డైరెక్టర్ గారు అంటున్నారు. ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఎట్లుంటది? ముఖ్యమంత్రి గారే సమీక్ష సమావేశం పెడితే మేమనుకున్నాం మా జీతాలు పెంచుతామని మేమనుకున్నాం. జీతాలు పెంచకపోగా మమ్మల్ని దొంగలని నిర్ణయం చేసి సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెడతాన్న ముఖ్యమంత్రి ఇక మాకు న్యాయం చేస్తాడనే నమ్మకం మాకు ఎక్కడుంది? అంటే మీకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదంటారా? నమ్మకం అంటే నమ్మి ఓట్లేసి గెలిపించినాం. కానీ ఇప్పుడు మా సమస్యల పరిష్కారం చేయట్లేదు కాబట్టి మేము రోడ్ ఎక్కినాం. అన్ని వినతి పత్రాలు ఇచ్చినాము, విజ్ఞప్తులు చేసినాము, బతిన్లాడినాము, శాల్వాలు కప్పినాము, బొకేలు ఇచ్చినాము, అన్ని చేసిన పరిష్కారం కాకపోతే మేము రోడ్ ఎక్కినాం. ఈ రోజు పరిష్కారం చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు మొత్తం సెంటర్లు బంద్ పెట్టి 70,000 మంది టీచర్లు, హెల్పర్లు అందరం మేము ఇక్కడికి వచ్చాం. ఈ రోజు పరిష్కారం చేస్తే ప్రభుత్వానికి మంచిది, పరిష్కారం చేస్తే డిపార్ట్మెంట్కి మంచిది. లేకపోతే ఈ డిపార్ట్మెంట్ అయినా ప్రభుత్వం అయినా మూల్యం చెల్లించుకోక తప్పదనేసి మేము తెలియజేస్తున్నాం. మా పోరాటాలను ఉధృతం చేస్తాం మేము. అంటే మా సమస్యలు గత ప్రభుత్వం కూడా తీర్చలేదు, ఈ ప్రభుత్వం అయినా సరే తీరుస్తుందని చెప్పి మేము ఓట్లు వేయడం జరిగింది. అంగన్వాడీ టీచర్లకి, హెల్పర్లకి ఇప్పటి వరకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. ఒకవైపు చూసుకుంటే వేతనాలు లేదు, అదే విధంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈఎస్ఐపిఎఫ్ కూడా ఇస్తామని కూడా ఇప్పటి వరకు ఏది కూడా జారీ చేయలేదని చెప్పి కూడా దాదాపుగా 75,000 మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్ అందరూ కూడా ఉండడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మధురానగర్ మెట్రో కింద అయితే దాదాపుగా 500 మందికి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఇంకా చాలా మంది వచ్చే అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి అయితే వెళ్ళాలి. లేదంటే మేము ఎంత దూరమైనా వెళ్తాము, ఏదైనా చేసే వరకు మాత్రం మాకు వచ్చేంత వరకు, అంటే ఈ జీతాలు కానివ్వండి, మాకున్న ఈ హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు వచ్చేంత వరకు మేము ఎంత దూరమైనా వెళ్తాం, ఈ పోరాటం ఎంత వరకైనా సరే కొనసాగిస్తామని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎలాగైనా సరే ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళాలని మనము కోరుకుందాం. కెమెరామెన్ కోటితో, రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.